ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. క్షేత్రస్థాయిలో ఉండేటటువంటి వ్యక్తులు కూడా మాట్లాడనటువంటి భాషలో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆయన అట్లా మాట్లాడడం వెనక ఏంటంటే ఉద్యోగులకు చేసినటువంటి వాగ్దానాలను ఎగ్గొట్టాలి, ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఎగ్గొట్టాలి, అన్నీ ఎగ్గొట్టేసి కమిషన్లు వచ్చే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, దానికి మళ్ళొకసారి ఈ ముఖ్యమంత్రి గారు ప్రూఫ్ చేస్తూ ఉన్నారు. 100% మీరు వాళ్ళని ఇవ్వమనండి, ప్రభుత్వాన్ని శ్వేతపత్రం ఇవ్వమనండి. అసలు కాంట్రాక్టర్లకు ఎంత పేమెంట్ చేసిరు అడగమనండి, ఎక్కడొక తట్టెడు మట్టి ఎత్తిపోసిరు అడగమనండి. కొత్త ప్రాజెక్ట్ ఏమైనా డిజైన్ చేసిండ్రా, కొత్త ప్రాజెక్టులు అంత వర్క్ అయిపోయిందా, మీరు 1,00,000 కోట్లు బిల్లు ఇచ్చేంత వరకు మీరు 16 నెలల్లో చేయగలిగినరా, అది సాధ్యమవుతుందా ఫిజికల్గా? ఒకసారి పత్రికా మిత్రులు కూడా దయచేసి ఇన్వెస్టిగేట్ చేయమని నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను ఆరోపణ చేసిన, నేను చేసిన ఆరోపణ తప్పైతే వాళ్ళని శ్వేతపత్రం ఇవ్వమనండి, ప్రూవ్ చేసుకోమనండి. ఎన్ని బిల్లులు కాంట్రాక్టర్లకు ఇచ్చారు, సర్పంచ్లకు ఎన్ని బిల్లులు ఇచ్చిండ్రు, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో ఎన్ని పథకాలకు ఎన్ని డబ్బులు పెట్టిండ్రు, వాళ్ళని ఆధారాలు ఇవ్వమని చెప్పండి. సారీ, नहीं, मेरे बारे में तो चर्चा बहुत होता जी, ये आज नई बात नहीं है, बहुत सालों से चर्चा चलता मेरे बारे में. నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి, రకరకాల ఆరోపణలు కుట్రలు అని చెప్పి సోషల్ మీడియా అంతా బాగా నా మీద ప్రేమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఏందో అన్నీ తెలుసు నాకు, కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇట్లాంటి అంశాలను పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంటే ప్రధానంగా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అన్న దాంట్లో ఆ సంస్థ పెట్టింది ఎందుకు అంటే, ఒక దగ్గర ఒక 40 ఎకరాలు జాగా ఉందనుకోండి, దాన్ని డెవలప్ చేసి అందులో ఒక 30, 40, 20 ఇండస్ట్రీస్ రావాలంటే వారికి అన్నీ కూడా ప్రొవైడ్ చేసి కామన్గా ఉండేటటువంటి ఈటీపీ లాంటివి, కరెంటు వ్యవస్థను అన్నీ కూడా చేయడానికి పెట్టినటువంటి కార్పొరేషన్. అంటే ఎగ్జిస్టింగ్ ల్యాండ్ని డెవలప్ చేసి ఇండస్ట్రీస్ రావడానికి వీలుగా చేసేటటువంటి కార్పొరేషన్. కానీ దాన్ని మొత్తం అర్థాన్ని మారుస్తూ మనం ఏదైతే భూములు తీసి పెట్టినామో ఆ భూములను అమ్ముకొని, ఆ భూములను కుదోబెట్టి, ఆ భూములను స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బుల్ని మళ్ళీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కాకుండా పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. అదే మాకున్నటువంటి అభ్యంతరం. ఒకవేళ టీఎస్ఐఏసీ కనుక తన పని చేసుకుంటూ ఎగ్జిస్టింగ్ ల్యాండ్ని డెవలప్ చేసి ఇంకా పెట్టుబడులను ఆకర్షించి ఇంకా ఇండస్ట్రీస్ని తీసుకొస్తే వెల్కమ్ చేస్తాం. కానీ అట్లా చేస్తలేరు కదా. నిన్న కంచగచ్చిపోలి భూములను కనీసం అది క్లియర్ చేయకముందే, అది మొత్తం ఇండస్ట్రీస్కి అనుగుణంగా మారకముందే దాన్ని కుదవెట్టేసిరు, 10,000 కోట్లు తెచ్చేసిండ్రు. ఆ 10,000 కోట్లు ఎక్కడికి పోయినాయి అంటే, మేము రైతు బంధు ఇచ్చినాం, పెన్షన్ ఇచ్చినామని చెప్తున్నారు. అంటే పప్పు బెల్లం లెక్క మీరు 10,000 కోట్లు పంచుకుంటే ప్రజలకు ఏం జవాబుదారీ ఉన్నట్టు? శ్రీధర్ బాబు గారు వచ్చి ఒక మాట చెప్తారు ఆ 10,000 కోట్ల మీద, ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట చెప్తారు, ఇంకొక బట్టి గారు ఇంకొక మాట చెప్తారు. క్లారిటీ లేదు. తెచ్చినటువంటి 10,000 కోట్లు ఏమైనాయి ప్రజలకు జవాబు చెప్పండి. 1,80,000 కోట్లు అప్పు తెచ్చిరు ఇప్పటి వరకు, ఏమైంది అది ప్రజలకు జవాబు చెప్పండి. టీఎస్ఐఏసీని ప్రైవేట్ నుంచి పబ్లిక్ చేస్తే అది పబ్లిక్కి పనికొస్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి పనికొస్తుందా? రేవంత్ రెడ్డి గారు ఖజానాలో డబ్బులు తెచ్చుకోవడానికే టీఎస్ఐఏసీని మారుస్తున్నారని వాళ్ళు నేను అలిగేషన్ చేస్తున్నా. వారిని జవాబు చెప్పమనండి ప్రజలకు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.